హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల వర్షాలు కురున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది. సముద్ర తీరం వెంబడి కోస్తా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పారాదీప్కు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక దీని ఫలితంగా ఏపీలో ఇవాళ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, నంద్యాల, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, ఎన్టీఆర్, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో ఇవాళ జోగులాంబ, గద్వాల్, అలాగే నారాయణపేట, వనపర్తి, నగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, ములుగు, మేడ్చల్ మల్కాజ్గిరి, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది.